నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను మానస బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ సెకండ్ లిస్ట్ పై జనసేన కసరత్తు పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం జనసేనలోకి వలసల పర్వం తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చేరికలు బీఎస్పీతో జనసేన పొత్తు తెలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం ఏపీలో నేటి నుంచి టీడీపీ ఎన్నికల శంఖారావం తిరుపతి నుంచి చంద్రబాబు క్యాంపెయిన్ కొలిక్కి వచ్చిన టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇవాళ లిస్ట్ రిలీజ్ చేసే ఛాన్స్ వివేకానంద రెడ్డిని కిరాతకంగా చంపారు కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ డిమాండ్ వివేక హత్య కేసులో చంద్రబాబు లోకేష్ సూత్రధారులు ఆదినారాయణ రెడ్డి అమలు చేస్తారని విజయసాయిరెడ్డి ఆరోపణ వివేకానంద రెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారు హత్య అని తెలిసినా ఎందుకు దాచిపెట్టారన్న చంద్రబాబు నేడు ఎంపీలతో కేసీఆర్ భేటీ తొలి జాబితా విడుదల చేసే అవకాశం దేశంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే ప్రాంతీయ పార్టీలదే కీ రోల్ అన్న కవిత మల్కజ్గిరి నుంచి బరిలోకి రేవంత్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ లోకి సుధీర్ రెడ్డి 2 రోజుల్లో మరో 3 చేరే అవకాశం బలమున్న చోటే బరిలోకి తెలంగాణ టీడీపీ నేతల సమాలోచనలు విధుల్లో పాల్గొనే వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించిన ఈసీ తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు అన్ని కేంద్రాల వద్ద భారీ భద్రత అధికారం ఇస్తే ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టం తీసుకొస్తాం దేశ ప్రజలకు రాహుల్ హామీ ఢిల్లీలో 30 లక్షల ఓట్లు గల్లంతు బీజేపీనే తొలగించిందంటూ ఆప్ ఆందోళన మోదీ ప్రభుత్వ ప్రకటనలను తొలగించండి ఈసీని కోరిన హస్తం పార్టీ కర్ణాటక నుంచి పోటీ చేయండి రాహుల్ కు ఆ రాష్ట్ర నేతల విజ్ఞప్తి మాండ్యా నుంచే పోటీ చేస్తా మద్దతు కోసం బీజేపీని ఆశ్రయించిన సుమలత నేడు రైతుల ఖాతాల్లోకి నగదు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద జమ గిట్టుబాటు ధర మౌలిక వసతులు కల్పిస్తేనే మేలు రుణమాఫీతో ప్రయోజనం ఉండదన్న వెంకయ్య వీవీప్యాట్ల లెక్కింపుపై 25న విచారణ సమాధానం చెప్పాలని ఈసీ కేంద్రానికి సుప్రీం నోటీసులు న్యూజిలాండ్లో దాడికి ఇస్లామోఫోబియానే కారణం టెర్రర్ అటాక్ పై స్పందించిన ఇమ్రాన్ ప్రాబల్యం పెంచుకునేందుకే చైనా రుణాలు దోపిడీ ఆర్థిక విధానాలు అవలంబిస్తోందని అమెరికా ఆరోపణ